హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. శివరాత్రి నెలలో చింతకాయలు వస్తాయి కదండి. ఆ రోడ్లెమ్మట ఎక్కడన్నా చెట్టల దగ్గర చింతకాయలు అమ్మేసాట గుల్ల చింతకాయలు అని దొరుకుతాయి. ఆ గుల్ల చింతకాయలు తెచ్చి మనం పెంకు తీసి 2 రోజులు ఇట్టా ఎండబెట్టుకుంటే ఎండిపోతాయి. 2 రోజులు ఎండంగానే మనం విత్తనాలు తీసుకోవచ్చు. చేతికి అప్పుడు చింతపండు తవిడి అతుక్కోకుండా ఉంటుంది. అతుక్కోకుండా ఉంటే ఇట్టా ఆరిపోయినాక విత్తనాలు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మనం గోతాలు గుట్టే దబ్బనం పెట్టి బెజ్జాలు పెడితే ఇత్తనం కాడ బారుకట్ట దబ్బనం గుచ్చేస్తే విత్తనాలు అసలు ఎంత ఈజీగా తీసుకోవచ్చు. మనం ఇట్ట విత్తనాలు తీసుకుని ఫ్రెష్గా పచ్చళ్ళు పట్టుకోవచ్చు. సంవత్సరం సరిపడా ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు. కలర్ కూడా బాదు అసలు. చూడండి విత్తనాలు తీసుకోవటం ఎంత ఈజీయో. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా తీసుకుంటే మనం సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపడా కూడా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా చాలా ఫ్రెష్గా బాగుందండి చింతపండు అయితే. మనం షాపులో తెచ్చింది ఏరుకొని ఆ పెంకు ఆ సన్న పెంకు అంతా ఏరుకోవాలి. ఇదైతే చాలా ఈజీగా ఏరుకోవచ్చు. ఇట్ట మీకు చింత చెట్టు దగ్గర గుల్ల చింతకాయలని దొరికితే తప్పకుండా తెచ్చుకోండి. చింతపండు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. అవి అంతా అట్ట తీసుకొని మనం ఒకరోజు ఎండబెట్టుకుందాము. చూడండి చింతపండు ఈజీగా తీసుకున్నాము. ఎంత బాగుందో పచ్చళ్ళల్లోకైనా మనం సంవత్సరం అంతా వాడుకోవటానికైనా ఫ్రెష్గా ఉంది. ఈ విత్తనాలు కూడా వేస్ట్ అవ్వండి. పిల్లల చింతగింజలు ఆట ఆడుతుంటారు. వీటిని మళ్ళీ కడిగి ఆరబెట్టుకుని ఐరన్ బాండీలో వేయించి పెంకు తీసి రొట్టె కానీ మిక్సీ కానీ వేసి పొడి చేసుకుంటే అప్పుడు రోజు ఒక స్పూన్ తాగితే మోకాళ్ళల్లో గుజ్జు పట్టిద్దంట. విత్తనాలు కూడా వేస్ట్ కావు. ఈ చింతపండు ఒకరోజు ఎండలో పెట్టి ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటే జిప్ కవర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు ముద్ద అప్పుడు తీసుకుని అయిపోగానే అప్పుడు చింతపండు మనం ఇప్పుడు ఎట్ట పెట్టామో అట్టాగే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా బయట ఉంటే నల్లబడిపోద్ది. ఇట్లా మనకు అవసరమైనప్పుడల్లా ఒక ముద్ద తీసుకుని ఒక బాల్ తీసుకుని వాడుకోవచ్చు. జిప్ కవర్లో పెట్టుకుంటే మనకు ప్లేసు కలిసి వచ్చింది ఫ్రిడ్జ్లో. చూడండి చింతపండు ఎంత బాగుందో. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరానికి సరిపడి చింతపండు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. బాయ్ అండి.